భారత దక్షిణాఫ్రికా మధ్య సెంచురీని వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేసిన సఫారీ పేసర్ నండ్రే బర్గర్ మొదటి మ్యాచ్ లోనే ఆకట్టుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా మొదటి రోజు 15 ఓవర్లు బౌలింగ్ చేసిన బర్గర్ 4 మెయిడిన్లు వేసి 50 పరుగులు ఇచ్చాడు. అందులో 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే తొలి రోజు అతడి బౌలింగ్ చూశాక ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ బర్గర్ పై ఆసక్తికర కామెంట్లు చేశాడు. బర్గర్ ఎక్కువగా నవ్వకుండా ఉంటే అది అతడికే మంచిదని కీలక సూచనలు చేశాడు. నండ్రే బర్గర్ తొలి రోజు 2 వికెట్లు పడగొట్టిన తర్వాత ఎక్స్ వేదికగా పీటర్సన్ స్పందిస్తూ, నాకు నండ్రే బర్గర్ బౌలింగ్ చాలా బాగా నచ్చింది. అతడి పేస్ చాలా బాగుంది. కానీ అతడు నవ్వకుండా ఉండి బ్యాటర్లపై మరింత అగ్రెసివ్ గా ఉంటే నేను అతన్ని ఎక్కువగా ఇష్టపడతా. బౌలింగ్ వేసిన తర్వాత బ్యాటర్ల వైపు చూసి నవ్వడం వల్ల బ్యాటర్లు తాము విజయం సాధించినట్లు అవుతుంది. వేగంగా బౌలింగ్ చెయ్యి, కావాలంటే ఇంకా వేగంగా పెంచుకో, కానీ బాల్ వేసిన ప్రతిసారి నవ్వకు అని ట్వీట్ చేశాడు కెవిన్ పీటర్సన్. ఇకపోతే మ్యాచ్ విషయానికి వస్తే 5 పరుగులకే రోహిత్ శర్మను రబడా అవుట్ చేసిన తర్వాత నండ్రే బర్గర్ భారత్ కు వరుస ఓవర్లలో డబుల్ షాక్ ఇచ్చాడు. 10వ ఓవర్లో అతడు వేసిన 4వ బంతికి యశస్వి జైస్వాల్ 17 పరుగులకే అవుట్ కాగా, ఆ తర్వాత 12వ ఓవర్లో ఫస్ట్ బాల్కే శుభమన్ గిల్ 2 పరుగులకే నిష్క్రమించాడు. ఇక ఈ మ్యాచ్ లో కగిసో రబడ 5 వికెట్లు పడగొట్టడంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 105 బంతుల్లో 70 పరుగుల నాట్అవుట్ తో టీమిండియాను ఆదుకున్నాడు. తొలి రోజు ఇంకా చాలా ఓవర్లు మిగిలినప్పటికీ వర్షం కారణంగా మ్యాచ్ ముందుగానే నిలిపివేశారు ఎంపైర్లు.